గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఫార్ములా ఈ రేస్ కేటీఆర్పై కేసు, రేపో మాపో ఏసీబీ నోటీసులు, దర్యాప్తులకు గవర్నర్ అనుమతి, చట్టపరంగా విచారించేందుకు మార్గం సుగమం. ఇప్పటికే అరవింద్ కుమార్ను ప్రశ్నించిన ఏసీబీ విదేశీ కంపెనీకి 55 కోట్లు ఇవ్వడంపై విచారణ, జర్నలిస్ట్పై దాడికే విధంగా కేటీఆర్పై ఈ ఫార్ములా ఈ రేస్ కేటీఆర్పై కేసు, రేపో మాపో ఏసీబీ నోటీసులు, దర్యాప్తునకు గవర్నర్ అనుమతి, చట్టపరంగా విచారించేందుకు మార్గం సుగమం. విధంగా కేటీఆర్పై కేసు నమోదైంది కారణంగా ఈ విధంగా గవర్నర్ కూడా అనుమతి ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా రేపో మాపో ఏసీబీ నోటీసులు పంపించి ఈ విధంగా అతను కేటీఆర్ని విచారించే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఫార్ములా ఈ రేసులో ఈ విధంగా భారీగా 55 కోట్లు ఎలాంటి ఆర్బీఐ అనుమతి లేకుండా ఫార్ములా ఈ రేస్ కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకున్నట్టుగా చూసుకోవచ్చు. అందులో ప్రముఖంగా కేటీఆర్ ఇన్వాల్వ్ చేయించినట్టుగా చూడవచ్చు. ఇప్పటికే అరవింద్ కుమార్ను ప్రశ్నించిన ఏసీబీ విదేశీ కంపెనీకి 55 కోట్లు ఇవ్వడంపై విచారణ. విదేశీ కంపెనీకి ఈ కార్ రేసు ఫార్ములా భాగంగా ఈ విధంగా 55 కోట్లు విదేశీ కంపెనీకి ఇవ్వడంపై ఈ విధంగా విచారించే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్కు నోటీసులు జారీ చేయడానికి ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ వ్యవహారంలో 55 కోట్లు విదేశీ కంపెనీకి చెల్లించడంపై ప్రభుత్వం ఇప్పటికే ఏసీబీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖను ప్రభుత్వం గత నెలలో గవర్నర్కు పంపింది. అది గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. పలువురు మంత్రులు గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వడం లేదంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. దీంతో న్యాయ నిపుణుల అభిప్రాయాలు తెలుసుకొని ఇక్కడ గవర్నర్ అనుమతి ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు. ఇక త్వరలో కేటీఆర్ని విచారించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఏసీబీ అధికారులు ఈ కార్ రేస్లో భాగంగా ఈ విధంగా కేటీఆర్ని విచారించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు. జైల్లో పుష్ప బెయిల్ వచ్చిన అల్లు అర్జున్ విడుదల వాయిదా. యూటీ నెంబర్ 7697 మహిళ మృతికి కారణం అల్లు అర్జునే. ఆయన సెక్యూరిటీ, థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట, పోలీసుల రిమాండ్ రిపోర్టు. విధంగా అల్లు అర్జునే మహిళ మృతికి అల్లు అర్జున్ కారణం. ఈ విధంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఆయన సంధ్యా థియేటర్కి వచ్చి హడావిడి చేయడం వల్లనే తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందింది అన్నట్టుగా పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచినట్టుగా చూసుకోవచ్చు. అల్లు అర్జున్ తప్పు లేదు, కేసు వెనక్కి తీసుకుంటా. సంధ్యా థియేటర్ ఘటనలో మృతురాలి భర్త, వెంటిలేటర్ పైనే కుమారుడు. ఈ విధంగా మృతురాలి భర్త కేసు వెనక్కి తీసుకుంటా అని తెలియజేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ అల్లు అర్జున్ తప్పు లేదు, సంధ్యా థియేటర్ ఘటనలో మృతురాలి భర్త తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. కేసు వెనక్కి తీసుకుంటా అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఇంకా వెంటిలేటర్ పైన కుమారుడు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నట్టుగా చూడొచ్చు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటల ఘటనలో అరెస్టు, గంటసేపు విచారించిన పోలీసులు. గాంధీలో వైద్య పరీక్షలు, నాంపల్లి కోర్టులో హాజరు. 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయస్థానం. చెంచల్గూడ జైలుకు హైకోర్టుకు వెళ్లిన నటుడు. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్, సకాలంలో జైలుకు చేరని బెయిల్ ఉత్తర్వులు. రాత్రి 10:30 గంటల తర్వాత పత్రాల అప్లోడ్. నేడు ఉదయం విడుదల చేస్తామన్న అధికారులు. అల్లు అర్జున్ అరెస్టుతో దేశవ్యాప్తంగా సంచలనం. విధంగా బెయిల్ వచ్చిన విడుదల కాలే అయితే సాయంత్రం రాత్రి 10:30 అందడంతో ఆ బెయిల్ పత్రాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో విడుదల ఆలస్యమైన కారణంగా ఈరోజు విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు అల్లు అర్జున్. సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కకుండా సవాల్ విసిరే పుష్పరాజ్ నిజ జీవితంలో మాత్రం జైలుకి వెళ్లాల్సి వచ్చింది. వెండి తెరపై తగ్గేదేలే అంటూ మేనరిజం ప్రదర్శించిన నటుడు చట్టం ముందు తగ్గాల్సి వచ్చింది. తన సినిమా ప్రీమియర్ షో చూసేందుకు థియేటర్కు స్వయంగా వెళ్లి తొక్కిసలాటలో ఓ మహిళ మృతికి కారణమయ్యారన్న ఆరోపణలపై నమోదైన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఆ వెంటనే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా ఆ పత్రాలు సకాలంలో జైలుకు చేరకపోవడంతో అల్లు అర్జున్ విడుదల వాయిదా పడింది. కోర్టు ఉత్తర్వులు అప్లోడ్ చేసేసరికి రాత్రి 10:30 గంటలు దాటిపోవడంతో ఆయనను శనివారం ఉదయం విడుదల చేస్తామని జైలు అధికారులు తెలియజేశారు. విధంగా అల్లు అర్జున్ సినిమాలో ఎర్రచందనం తప్పించడానికి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కకుండా సవాల్ విసిరే పుష్పరాజు ఈ విధంగా నిజ జీవితంలో చట్టానికి లొంగిపోయాడన్నట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు. ఈ విధంగా
ఈయన అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినట్టుగా కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ విధంగా ఈరోజు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ విధంగా దానికి అప్లోడ్ చేయడం ఆలస్యం కావడంతో ఈరోజు విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు అల్లు అర్జున్ని. జర్నలిస్ట్పై దాడి కేసు మోహన్ బాబు ముందస్తు బెయిల్కు హైకోర్టును. జర్నలిస్ట్పై దాడి కేసులో మోహన్ బాబు అరెస్ట్ అయ్యిండు. ఆయనకు ముందస్తు బెయిల్ హైకోర్టు నిరాకరించినట్టుగా చూడొచ్చు. అభద్రతా భావానికి పరాకాష్ట అల్లు అర్జున్ అరెస్టుపై మాజీ మంత్రి కేటీఆర్. హైడ్రా భయంతో మృతి చెందిన వారి విషయంలో సీఎం రేవంత్ను అరెస్టు చేయాలని వ్యాఖ్య. రేవతి మరణానికి పాలకులే కారణం. రేవంత్ సోదరుల అంశంలోనూ చట్టం ఇలాగే స్పందించాలి హరీష్ రావు. ప్రభుత్వ తప్పును కప్పిపుచ్చుకునేందుకే అశ్విని వైష్ణవ్. అల్లు అర్జున్ అరెస్టు బాధ్యతారాహిత్యం కిషన్ రెడ్డి. ఇది కాంగ్రెస్ పార్టీ డ్రామా బండి సంజయ్. భద్రతా భావానికి పరాకాష్ట అల్లు అర్జున్ అరెస్టుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అభద్రతా భావానికి పరాకాష్ట అన్నట్టుగా మాట్లాడుకొస్తారు. అల్లు అర్జున్ అరెస్టు విషయానికి గురించి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు కేటీఆర్. హైడ్రా భయంతో మృతి చెందిన వారి విషయంలో సీఎం రేవంత్ను అరెస్ట్ చేయాలని వ్యాఖ్య. హైడ్రా భయంతో మృతి చెందిన వారి విషయంలో సీఎం రేవంత్ను అరెస్ట్ చేయాల్సి. హైడ్రా భయంతో ఇండ్లు ఏడ కోల్పోతామని ఎంతోమంది మృతి చెందిరు. వాళ్ళ విషయంలో సీఎం రేవంత్ని అరెస్ట్ చేయాలని కూడా మాట్లాడుతున్నారు కేటీఆర్. రేవతి మరణానికి పాలకులే కారణం. రేవతి మరణానికి కూడా ప్రభుత్వ పాలకులే కారణం. దానికి సంబంధించి కూడా సీఎంని అరెస్ట్ చేయాలని కేటీఆర్ ఈ విధంగా మాట్లాడుతున్నట్టు చూసుకోవచ్చు. రేవంత్ సోదరుల అంశంలోనూ చట్టం ఇలాగే స్పందించాలి. రేవంత్ సోదరుల విషయంలోనూ చట్టం ఇలాగే స్పందించాలి. వాళ్ళ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్నట్టుగా చెప్పుకొస్తారు. రేవంత్ సోదరుల గురించి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు హరీష్ రావు. ప్రభుత్వ తప్పును కప్పిపుచ్చుకునేందుకే అశ్విని వైష్ణవ్. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడతారు. ప్రభుత్వ తప్పును కప్పిపుచ్చుకునేందుకే ఈ విధంగా మహిళా మృతిలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిరని ఆయన మాట్లాడుకొస్తారు. అల్లు అర్జున్ అరెస్ట్ బాధ్యత రాహిత్యం కిషన్ రెడ్డి. ఇది కాంగ్రెస్ పార్టీ డ్రామా అని బండి సంజయ్ మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్కు అండగా చిరంజీవి. అరెస్టు సంగతి తెలియగానే షూటింగ్ రద్దు. సతీ సమేతంగా అర్జున్ ఇంటికి రాక పలువురు సినీ ప్రముఖుల సంఘీభావం. జైల్లో భోజనం చేయని అల్లు అర్జున్. కొత్త రగ్గు దుప్పటి రాత్రంతా నేల మీదే. ఈ విధంగా అల్లు అర్జున్కు అండగా చిరంజీవి. అరెస్టు సంగతి తెలిసి విషయం సినిమా షూటింగ్ ఆపుకొని మరి ఫ్యామిలీ సతీ సమేతంగా ఆయన భార్యతో కలిసి ఆయన పరామర్శించడానికి వెళ్ళినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి అతన్ని పరామర్శించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా చిరంజీవి. ఈ విధంగా జైల్లో అన్నం తినని భోజనం చేయని అల్లు అర్జున్. ఆ విధంగా కొత్త రగ్గు దుప్పటి రాత్రంతా నేల మీదనే పడుకున్నట్టుగా కూడా వార్త చూడొచ్చు మనం. మహిళ చనిపోతే కేసు పెట్టారా? ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఇంతలా ప్రశ్నిస్తున్నారు. తల్లి చనిపోయింది, చావు బతుకుల మధ్య పిల్లాడు. ఆ కుటుంబం పరిస్థితి ఏంటని ఆలోచించరా? ప్రభుత్వం పోలీసులు ఏం చేయాలో చెప్పండి. అల్లు అర్జున్ కారుపైకి ఎక్కి చేతులు ఊపారు. ఆ తర్వాతే థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. హంగామా చేయకుంటే గొడవే ఉండేది కాదు. ఆయన మామ చిరంజీవి పిల్లనిచ్చిన మామ కాంగ్రెస్ వాళ్ళే. అర్జున్ భార్య వాళ్ళు మా బంధువులే. ఇండియా టుడే చర్చా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై చర్చించలేదని వెల్లడి. వెనుకబడిన జిల్లాల గ్రాంట్ 1800 కోట్లు ఇవ్వండి. తెలంగాణకు ఆర్థిక చేయూతనివ్వండి. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని త్వరగా పూర్తి చేయండి. కేంద్ర మంత్రులు నిర్మలా వైష్ణవ్కు సీఎం వినతి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి విధంగా మహిళ చనిపోతే కేసు పెట్టరా? ఈ విధంగా అల్లు అర్జున్ అరెస్టును ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా అల్లు అర్జున్ హంగామా చేయకపోతే ఇదంతా జరిగి ఉండేది కాదు. ఆయన థియేటర్కి వెళ్ళి కారెక్కి చేతులు ఊపడంతో అక్కడ తొక్కిసలాట మొదలైంది. ఆ విధంగా ఆ తొక్కిసలాటలో భాగంగా మహిళ మృతి చెందింది. అది ఆయన ఆ విధంగా ప్రవర్తించకపోయింటే, అక్కడికి వెళ్ళకపోయింటే ఇదంతా జరిగి ఉండేది కాదు కదా. ఆయన ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేయలేదు. ఇది చట్టపరంగా తీసుకున్న చర్య. ఇది పోలీసులు ప్రభుత్వం ఏం చేయాలో చెప్పండి మీరు అన్నట్టుగా ప్రజలను అడుగుతున్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఆయన అల్లు అర్జున్ మామ చిరంజీవికి సంబంధించిన వాళ్ళంతా మా బంధువులే అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా వాళ్ళ భార్య బంధువులు కూడా అల్లు అర్జున్ భార్య వాళ్ళంతా మా బంధువులే అయినా కూడా చట్టపరంగా మేము యాక్షన్ తీసుకున్నాం అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి ఈ విధంగా రాష్ట్రంలో జరగాల్సిన వివిధ పనుల గురించి, అభివృద్ధి ప్రాజెక్టుల గురించి కూడా చర్చిస్తున్నట్టు చూసుకోవచ్చు. దానికి సంబంధించిన నిధులను కేటాయించాలి, అనుమతులు కూడా మంజూరు చేయాలి త్వరితగతిన అని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి కోరుతున్నట్టుగా చూడవచ్చు. అల్లు అర్జున్ను అరెస్టు చేసినందుకు ఇంతలా ప్రశ్నిస్తున్నారు కదా. ఒక మహిళ ప్రాణం పోయింది, దానిపై ఒక ప్రశ్న కూడా అడగడం లేదు. ఆ మహిళ కుటుంబం పరిస్థితి ఏమిటి? మృత్యువుతో పోరాడుతున్న 9 ఏళ్ల పిల్లాడి
9 సంవత్సరాల పిల్లాడి పరిస్థితి ఏంటి? ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక తల్లి లేకుండా ఎలా బతుకుతాడు? 9 ఎలా బతుకుతాడు? ఇలాంటి వాటి గురించి మీరు ఆలోచించడం లేదు కదా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హీరోకి సినిమా ఒక వ్యాపారం అని డబ్బులు పెట్టి డబ్బులు సంపాదించుకుంటారని ఈ విధంగా ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ గురించే మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ఒక మహిళా మృతిని ఎలా తట్టుకోగలం, మనము వాళ్ళ కుటుంబం ఏమైపోవాలన్నట్టుగా విచారిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ఆయన కావాలని అల్లు అర్జున్ అరెస్టును చేయించిన దానికి ఆయన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఓటుకు నోటు ఈడీ కేసు కొట్టేయడానికి నిరాకరణ. ఓటుకు నోటు ఈడీ కేసు కొట్టేయడానికి నిరాకరణ. వేం నరేందర్ రెడ్డి కుమారుడికి ఎదురు దెబ్బ. కృష్ణ కీర్తన్ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు. ఓటుకు నోటు ఈడీ కేసు కొట్టేయడానికి నిరాకరణ. వేం నరేందర్ రెడ్డి కుమారుడుకి ఎదురు దెబ్బ. ఆయన నిందితుడిగా ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఓటుకు నోటు కేసులో వేం నరేందర్ రెడ్డి కుమారుడు ఆయనకు హైకోర్టు కేసు కొట్టేయడానికి నిరాకరించడంతో ఆయనకు ఎదురు దెబ్బ తగిలినట్టుగా వార్త చూడొచ్చు. కృష్ణ కీర్తన్ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు. కృష్ణ కీర్తన్ పిటిషన్ను కూడా కొట్టేసినది ఆయన కేసు పిటిషన్ వేసిండు, ఆయన దాన్ని కూడా కొట్టేసినట్టుగా చూడొచ్చు హైకోర్టు. అభద్రతా భావానికి పరాకాష్ట. అల్లు అర్జున్ ఇదాన్ని చదివిన కదా. ఎయిర్పోర్ట్ మెట్రో తీరే వేరయ్యా. హైదరాబాద్ నలుమూలల నుంచి వెళ్లేలా స్వతంత్ర కారిడార్గా నిర్మాణం. 1.5 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ అండర్ గ్రౌండ్లో విభిన్నంగా మెట్రో కోచ్లు, లగేజీ కోసం ప్రత్యేక డిజైన్. ఎయిర్పోర్ట్ స్థాయిలో స్టేషన్లు, రద్దీ ఆధారంగా నిర్మాణం. ఎస్కలేటర్లు, ర్యాకులు, స్కైవాక్ సదుపాయాలు. పార్కింగ్కు ప్రత్యేక ప్రణాళిక. టికెట్ ఛార్జీలు పెరగవు. స్వదేశీ రైల్వే ఉత్తర్వులతో వ్యయంలో భారీగా తగ్గుదల. మార్చి నాటికి అనుమతులు. 2028లోగా పూర్తి. హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. విధంగా ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో ఎయిర్పోర్ట్ మెట్రో తీరే వేరయ్యా. హైదరాబాద్ ఈ విధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలాగ ఉందో దానికి సంబంధించి దానికి ఈక్వల్గా తీర్చిదిద్దే విధంగా రూపొందిస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా మెట్రో స్టేషన్ అంటే అది ఒక ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఎయిర్పోర్ట్కి సంబంధించిన మెట్రో హైదరాబాద్లో నలుమూలల నుంచి వెళ్లేలా స్వతంత్ర కారిడార్గా నిర్మాణం. విధంగా ఎయిర్పోర్టుకు హైదరాబాద్ నుంచి నలుమూలలా వెళ్లేలా మెట్రోని నిర్మిస్తాం. అదేవిధంగా దానికి ఈక్వల్గా ఏర్పాటు చేస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు. 1.5 కిలోమీటర్ అండర్ గ్రౌండ్లో నుంచి ఏర్పాటు చేస్తారంట మెట్రోని. విభిన్నంగా మెట్రో కోచ్లు, లగేజ్ కోసం ప్రత్యేక డిజైన్. లగేజ్ కూడా ప్రత్యేక డిజైన్ అక్కడ ప్రత్యేకంగా పెట్టుకోవడానికి లగేజ్కి సంబంధించిన ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామన్నట్టుగా కూడా చెప్పుకొస్తారు. ఎయిర్పోర్ట్ స్థాయిలో స్టేషన్లు, రద్దీ ఆధారంగా నిర్మాణం. హైదరాబాద్ రద్దీని ఉద్దేశించి దాని ప్రకారమే ఏర్పాటు చేస్తామన్నట్టుగా కూడా చెప్పుకొస్తారు. ఎస్కలేటర్లు, ర్యాకులు, స్కై వాక్ సదుపాయాలు. పార్కింగ్కు ప్రత్యేక ప్రణాళిక. టికెట్ ఛార్జీలు పెరగవు. టికెట్ ఛార్జీలు పెరగవు. ఎంత ఇదంతా తీర్చిదిద్దినా కూడా టికెట్ ఛార్జీలు కూడా నార్మల్గానే ఉంటాయి అన్నట్టుగా చెప్పుకొస్తారు. పార్కింగ్కు ప్రత్యేక ప్రణాళిక. టికెట్ ఛార్జీలు పెరగవు. స్వదేశీ రైల్వే ఉత్తర్వులతో వ్యయంలో భారీగా తగ్గుదల. స్వదేశీ రైల్వే ఉత్తర్వులతో వ్యయంలో భారీగా తగ్గుదల. మార్చి నాటికి అనుమతులు. 2028లోగా పూర్తి. 2028లోగా పూర్తి చేస్తాం ఈ ప్రాజెక్ట్ అన్నట్టుగా చెప్పుకొస్తారు. హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఈ విధంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళే విధంగా మెట్రో ద్వారా త్వరితగతిన చేర్చుకోవడానికి హైదరాబాద్ నలుమూలల కూడా మెట్రోని ఏర్పాటు చేస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. జస్టిస్ శేఖర్ యాదవ్పై అభిశంసన నోటీస్. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిని తొలగించాలి. 55 మంది పార్లమెంట్ సభ్యుల సంతకాలు రాజ్యసభ సెక్రటరీ జనరల్కు అందజేత. మైనారిటీలపై విద్వేష ప్రసంగం చేశారని ఆరోపణ. రాజ్యాంగ విలువలను ఉల్లంఘించినట్టు ఫిర్యాదు. విహెచ్పి సభలో చేసిన ఉపన్యాసంపై అభ్యంతరం. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ను పదవి నుంచి తొలగించేందుకు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని విపక్షాలు నిర్ణయించాయి. ఈ మేరకు 55 మంది ఎంపీలు సంతకం చేసిన నోటీసును శుక్రవారం రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీకి సమర్పించాయి. ఈ నోటీసుపై సంతకాలు చేసిన వారిలో కాంగ్రెస్ ఎంపీలు వివేక్ టంకా, దిగ్విజయ్ సింగ్, కేటీఎస్ తులసి, డిఎంకే సభ్యుడు వి విల్సన్, సిపిఎం సభ్యుడు జాన్ బ్రిట్టాస్ తదితరులు ఉన్నారు. జస్టిస్ శేఖర్ యాదవ్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మత విద్వేషాలు రెచ్చగొట్టేలా విద్వేషపూరిత ప్రసంగం చేశారని ఆ నోటీసులో ఆరోపించారు. విశ్వ హిందూ పరిషత్ లీగల్ సెల్ ఈ నెల 8వ తేదీన అలహాబాద్ హైకోర్టు ఆవరణలో ఉమ్మడి పౌర స్మృతిపై నిర్వహించిన సదస్సులో జస్టిస్ యాదవ్ చేసిన ప్రసంగం వివాదాస్పదంగా మారింది. ముస్లింల ప్రస్తావన. విధంగా జస్టిస్ శేఖర్ యాదవ్పై అభిశంసన నోటీసు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిని తొలగించాలి.
విధంగా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి మాట్లాడిన మాటలకు సంబంధించి ఈ విధంగా పార్లమెంట్లో 55 మంది పార్లమెంట్ సభ్యులు సంతకాలు, రాజ్యసభ సెక్రటరీ జనరల్కు అందజేత మైనారిటీలపై విద్వేష ప్రసంగం చేశారనే ఆరోపణ, రాజ్యాంగ విలువలను ఉల్లంఘించినట్టు ఫిర్యాదు, విహెచ్పి సభలో చేసిన ఉపన్యాసంపై అభ్యంతరం. ఈ విధంగా విహెచ్పి సభలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు గాను ఈ విధంగా పార్లమెంట్లో 55 మంది ఎంపీలు ఈయన వ్యతిరేకిస్తూ ఈ విధంగా అతన్ని పదవి నుంచి తొలగించాలన్నట్టుగా స్పీకర్కు అందజేసినట్టుగా చూసుకోవచ్చు. రాజ్యసభ సెక్రటరీ జనరల్కు అందజేసారు, సంతకాలు చేసి 55 మంది ఆయన రెచ్చగొట్టే విధంగా, మైనారిటీలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఆ పదవి నుంచి న్యాయమూర్తి పదవి నుంచి తొలగించాలన్నట్టుగా ఎంపీలు ఒక వినతి పత్రం అందజేసినట్టుగా చూసుకోవచ్చు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మైండ్ డైమండ్ ఫెస్టివల్ ఎటర్నల్ ఎలిగెన్స్ అన్వీల్డ్, తగ్గింపు 20% వరకు వజ్రాల విలువపై. ఈ ఆఫర్ 2025 జనవరి 12వ తేదీ వరకు మాత్రమే. ఈ విధంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ వారు యాడ్ ఇవ్వడం జరిగింది. వాకరు ప్లస్ ఇది చెప్పులకు సంబంధించి వాక్ విత్ వాకరు అని యాడ్ ఇవ్వడం జరిగింది, చెప్పులకు సంబంధించి కంపెనీ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.